ఈయన మాట్లాడితే పెద్ద మనిషి క్లాస్ వార్ అంటాడు. క్లాస్ వార్ అంటే అర్థం తెలుసా మీకు? ఆయన పసిబాలుడిలాగా అమాయకమైన వ్యక్తిలాగా ఎప్పుడు నవ్వుతూ, కల్మషం లేకుండా నవ్వుతూ, బొగ్గలు తడుతూ, ఇది కాదు. క్లాస్ వారు, నాకు తెలిసి క్లాస్ వార్ అంటే అర్థం ఏంటి? పేద ధనిక. ఆయనతో కంపేర్ చేస్తే క్లాస్ వార్ నేను చెప్పాలన్నమాట, ఆయనగా చెప్పాల్సింది. ప్రజల్ని విభజించే పాలన చేస్తూ, వేలకి వేల కోట్లు దోచేస్తూ, సూట్ కేస్ కంపెనీలు పెడుతూ నన్ను టార్గెట్ చేస్తారు. నాకు ఏదో ఆధారం, పార్టీ నడపడానికి ఇష్టంతో సినిమాలు చేయట్లా, పార్టీ నడపడానికి సినిమాలు చేస్తూ ఉన్నాను ఈరోజు. మన దగ్గర అన్యాక్రాంతంగా వచ్చిన ఆస్తులు లేవు, అధికారంలో లేవు మనం ఏదైనా మాట్లాడడానికి. మనం సంపాదించిన, మేము మీకు ఇచ్చిన ఆనందంతో మీరు డబ్బులు పెట్టుబడి పెడితే దానికి వచ్చిన డబ్బు తప్ప నా దగ్గర వేరే డబ్బు లేదు. నా దగ్గర దానికి కూడా సినిమాలు ఆపేయడానికి ఇవన్నీ చూస్తే ఎవడు క్లాస్ వార్ చేస్తున్నాడు? ఈ ముఖ్యమంత్రి క్లాస్ వార్ చేస్తున్నాడా, లేదంటే మిగతా వాళ్ళు చేస్తున్నారా? ఇప్పుడు దాకా ఎవరు ఇట్లా ఆపలా. సినిమా టికెట్ల మీద కూడా నువ్వు ఇంత దిగజారిపోయే వ్యక్తిని మొట్టమొదటిసారి చూస్తా ఉన్నా. ఇలాంటివన్నీ తట్టుకుంటూ సొంత బిడ్డల కోసం పెట్టిన నిధిని బద్దలు కొట్టి దాన్ని పార్టీ ఆఫీస్ కట్టి, నా బిడ్డల బదులు మీరందరూ నా బిడ్డలు అనుకున్నాను. నేను స్వార్థాన్ని తీసేశాను. ఈ రాష్ట్రం కోసం నిలబడే వ్యక్తులు కావాలి.